రాకాలోకంకి స్వాగతం. ఎన్నికలకు కేవలము 2-3 నెలలు అంటే ఏప్రిల్ నాటికి ఆంధ్రలో ప్రభుత్వము ఏర్పాటు కావలసి ఉంది అంటున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. రాజకీయ వర్గాల్లో దీనిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మౌలికంగా ఆలోచించినట్లయితే 2-3 విషయాలు దృష్టికి వస్తాయి. మొట్టమొదటిది, ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికల వ్యూహరచనకు సంబంధించి షార్ట్ టర్మ్ ఫార్ములాస్ ఎక్కడ అప్లై చేయలేదు. అయినవన్నీ దీర్ఘకాలిక ఫార్ములాలు. 1.5-2 సంవత్సరాల ముందు నుంచి ఒక పథకం ప్రకారం పనిచేయటం జరుగుతుంది. నరేంద్ర మోదీతో ఆయన పనిచేయటం మొదలుపెట్టింది 2010 చివరలో 2011 పూర్తిగా పనిచేశారు. 2012 ఎన్నికల్లో ఆయన పనిచేశారు. అలాగే 2014 లోక్సభ ఎన్నికలకు దాదాపు 1.5 ముందు నుంచి పనిచేశారు. అదేవిధంగా నితీష్ కుమార్ కోసం పనిచేసినప్పుడు కూడా 1.5 సమయం ఉండింది. మమతా బెనర్జీ కావచ్చును, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో అమరీందర్ సింగ్, తమిళనాడులో స్టాలిన్, వీళ్లతో పనిచేసినప్పుడు ఆయన కనీసం 1.5 నుంచి 2 సంవత్సరాల ముందు నుంచి పనిచేశారు. షార్ట్ టర్మ్ ఆయన పనిచేసినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి షార్ట్ టర్ములో ఏదో తక్షణము ఆయనది వాస్తవానికి హోమియోపతి మందులా పనిచేసేటటువంటి వ్యూహం. అప్పటికప్పుడు ఏదో తగ్గించేటటువంటి సర్జరీ చేసి కుట్లు వేసేసేటటువంటి వ్యవస్థ ఆయన ఇంత మటుకు చేయలేదు. కాబట్టి ఇది కొంత ఆసక్తి కలిగించేటటువంటి పరిణామం. రెండవది, ఈ మీటింగ్ అయి వెళ్తూ ఆయన ఇది ఒక క్యాజువల్ మీటింగ్ మాత్రమే, కేవలం ఏదో జరిగినటువంటి సమావేశం మాత్రమే అని చెప్పారు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొన్ని మీడియా వర్గాలు ఏదో అద్భుతం జరిగిపోతున్నట్టుగా కథనాలు ఇస్తున్నాయి. వాస్తవానికి ఈ సత్యం ఈ రెండింటి మధ్య ఉంటుంది. పూర్తి క్యాజువల్ మీటింగ్ ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ప్రత్యేక విమానంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత ప్రత్యేక విమానంలో తెలుగుదేశం కీలక నేతలు తోడ్కొని తీసుకువచ్చిన తరువాత ఆయన చంద్రబాబుతో సమావేశమైనప్పుడు అది క్యాజువల్ మీటింగ్ మాత్రమే కాదు, కనీసం 4-5 నెలలుగా సంభాషణలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తున్నది. లోపల సమాచారం సమావేశాలు జరుగుతున్నట్టుగా తెలియవస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏదో ఒక సమయంలో బయట పెట్టాలి కాబట్టి ఇప్పుడు బయట పెట్టినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇది క్యాజువల్ మీట్ అని ఆయన చెప్పడము, దీనికి చాలా చిలవలు పలవలు చేసి టీడీపీ మీడియా చెప్పడము, ఈ రెండు కూడాను పొంతన లేనటువంటి విషయాలు. ఎందుకంటే వ్యూహపరంగా గనక చూసినట్టయితే ఆయన ఏవైతే సలహాలు ఇచ్చాడని చెప్పి మనకి తెలుస్తున్నదో వాటిని అమలుపరిచే స్థితిలో టీడీపీ లేదు. ఒకటి, చాలా సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టాలన్నటువంటి సలహా ఇచ్చినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. అదే గనక నిజమైతే పులి మీద స్వారీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ సమయంలో వాళ్ళను పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్ళగలరా? ఇంత షార్ట్ నోటీసులు. ఒకటి, ప్రత్యామ్నాయం ఏర్పాటు కాకుండా వీళ్ళని పక్కన పెట్టగలరా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఇది ఈ నెలన్నరలో వాతావరణాన్ని ఏ రకంగా మార్చగలరు? ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా కొంత బలహీనంగా ఉంది. ఉదాహరణకు ఒక 30-40 కాన్స్టిట్యుయెన్సీల్లో పార్టీ యొక్క వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. నాయకులు, కంటెస్ట్ చేసేటటువంటి నాయకులు లేరు. గత 1.5-2 సంవత్సరాలుగా పార్టీ ప్రజలకు చేరువ అయ్యేటటువంటి ఏ అంశాన్ని తీసుకుని రోడ్డు మీదకి ఎక్కలేదు. సంస్థాగత పటిష్టత దృష్ట్యా కూడా కార్యక్రమం జరగలేదు. యువగళం ముగింపు సభ గట్టిగా జరిగింది. మొత్తం యాత్ర అంత ఘనంగా జరగకపోయినా ముగింపు సభ చాలా ఇంప్రెసివ్గా జరిగింది. కానీ ఆ బెనిఫిట్ని ఉపయోగించుకునే స్థితిలో ఈరోజు టీడీపీ ఉందా అని ప్రశ్నిస్తే లేదు అనిపిస్తుంది. మూడవ, ఇక్కడ సైకలాజికల్గా గనక చూసినట్టయితే పర్సెప్షన్ బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు కోసము వెంపర్లాడినట్టుగా కనిపించటము, జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించటము, ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీని ఓడించటం కోసము పొత్తులు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించటం పార్టీ పట్ల ప్రజలలో ఇది బలహీనమైన పార్టీ, అందుకే పొత్తులు కోరుకుంటుందన్నటువంటి భావన కలిగిస్తోంది. ముఖ్యంగా
ప్రశాంత్ కిషోర్ ఈ స్థాయిలో రావడం, దీన్ని ఈ లెవెల్లో రివీల్ చేయటం ఏదైతే ఉందో ఇది కూడా ఎక్కడో ఒకక్కడ పార్టీ యొక్క ఓవరాల్ ఇమేజ్ని దెబ్బతీసేదిలాగానే ఉంది. సర్వసాధారణంగా ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ సాయం గనక తీసుకోదలిచినట్టయితే అది వ్యూహాత్మకంగా పార్టీ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసేది, అదేవిధంగా ఓటర్ల యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసేదిగా ఉండబోతోంది, నెగిటివ్గా ప్రభావితం చేసేదిగా ఉండబోతోంది అన్నది అంచనా. నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. అభివృద్ధి లేదన్నటువంటి విషయం కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది, కొన్ని సామాజిక వర్గాల్లో వ్యతిరేకత ఉంది, విద్యాధిక వర్గాల్లో వ్యతిరేకత ఉంది, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది కాబట్టి వ్యతిరేకత ఉంది, అదేవిధంగా కొన్ని పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బాగా వ్యతిరేకత పెరుగుతోంది. వాస్తవానికి ఈ వ్యతిరేకతను ఓటుగా మార్చేటటువంటి కెపాసిటీ తెలుగుదేశంకు ఉందా? ఆ రకంగా సూచనలు కనపడటం లేదు. నిజానికి తెలంగాణతో గనక పోలిస్తే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ఓటుగా మార్చగలిగేటటువంటి సమర్థ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వగలిగారు. ఆ మూడుని క్యాప్చర్ చేయగలిగారు, ఫలితాల్ని అనుకూలంగా తిప్పగలిగారు. చంద్రశేఖరరావు చేసినటువంటి కొన్ని తప్పుల్ని జగన్ చేస్తున్నట్టుగా కూడా కనిపించటం లేదు. ఉదాహరణకి ఆయన ఎమ్మెల్యేలను మార్చలేదు. జగన్ దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను మారుస్తానని చెప్పినట్టుగా ఇప్పుడు ఆ నంబర్ 50కి చేరేటట్టుగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. నిజంగా ఒక 50 ఎమ్మెల్యేస్ని కనుక మార్చినట్లయితే వ్యతిరేకత, ఎమ్మెల్యే పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గుతుంది. సెంట్రల్ లీడర్షిప్, కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం యొక్క ప్రభావము పెరుగుతుంది. సెంట్రల్ లీడర్షిప్ అంటే జగన్ నాయకత్వం పట్ల ఉన్నటువంటి ఆల్రెడీ కొంత ఉన్నటువంటి పాజిటివ్ దృక్పథం ఏదైతే ఉందో అది మరింత బలోపేతమవుతుంది, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రకంగా చంద్రశేఖరరావు చేసినటువంటి కొన్ని తప్పులు, చంద్రశేఖరరావుకి ఎన్నికల ముందు కొందరు కీలక నేతలు పార్టీ వదిలి బయటకు వెళ్ళారు. ఆ రకమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేదు. అంటే ఇంటి గుట్లు తెలిసిన వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల వచ్చే సమస్యలు వైఎస్ జగన్కి లేవు. సో ఈ రకంగా కొన్ని అడ్వాంటేజెస్ జగన్కి సంస్థాగతంగా ఉంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు, ఉదాహరణకి ఖేలా హౌబే అని వెస్ట్ బెంగాల్లో ఏ రకంగానైతే మమతా బెనర్జీ ప్రారంభించిందో అడుదాం ఆంధ్ర అనే పేరుతోటి దీదీకే బోలో అనేటటువంటి స్కీమ్, ఏదైనా అక్కకు చెప్పండి అని బెంగాల్లో పెట్టినటువంటి స్కీమ్ యొక్క ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీ జగనన్నకు చెప్పుదామనేది ఆంధ్రలో. ఈ రకంగా ఒక అవుట్రీచ్ని జగన్ డెవలప్ చేస్తున్నారు, ఓటర్ల దగ్గరకు వెళ్ళేందుకు ఒక కథనాన్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూసినట్టయితే ఈ సమావేశం ఏ మేరకు ఉపయోగపడగలుగుతుంది, వాస్తవానికి దీనివల్ల ఉపయోగం కన్నా పార్టీ పట్ల ఉన్నటువంటి దృక్పథము మరింత బలహీనపడటంలో ఇది దోహదపడుతుందా అన్నటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ ఇది క్యాజువల్ మీట్ అని చెప్పడం కూడా కొంత ఆలోచనల్ని రేకెత్తించేటటువంటి విషయం. ఓవరాల్గా ఏం జరుగుతుంది ఆంధ్రలో అని చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ మొత్తము ఉదంతము అడ్వాంటేజ్ జగన్ లాగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.